హాయ్ శ్రీయ గారు. హాయ్ మధు. అసలు ఎలా దిగజారిపోతున్నారంటే మనుషులు వర్ణనాతీతం. అసలు వాళ్ళ గురించి ఇంక మాట్లాడేది కూడా అనవసరం మధు. ఒక ఆడబిడ్డ, నీ బిడ్డని నువ్వే చంపించేసి బట్టలిప్పి రోడ్డు మీద పడుకోబెట్టి దాన్ని ఎవరో రేప్ చేసి చంపేసినట్టు చిత్రీకరించడం అని అంత దౌర్భాగ్యం ఇంకెవ్వరికీ లేదు, అసలు ఉండకూడదు మధు. అసలు ఈ సంఘటన నాకు విన్న వెంటనే ఒళ్ళు అంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఎందుకు ఇలా ఒక పరువు కోసమా? పరువు కోసం మనిషి ప్రాణం తీసేసి పాపం ఆ పాప ఒంటి మీద బట్టలు తీసేసి పడుకోబెట్టడమా? అది ఆ ప్రేమికుడి మీద వేసేసి వాడు రేప్ చేసి చంపేసినట్టుగా చేస్తే పోస్ట్ మార్టమ్స్ లేవా, లాస్ లేవా, ఇన్ని లేవు. అసలు దీని గురించి మాట్లాడేంత దౌర్భాగ్యం కూడా ఇంకొకటి ఉండదు మధు అసలు నాకు తెలిసి. అసలు దీని మీద నువ్వేమనుకుంటున్నావు? అసలు ఇంటర్ చదువుతున్న వైష్ణవి అనే అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుందని చెప్పేసి సొంత అన్న పేరు ఏంటంటే బ్రహ్మయ్య అనే అన్న. ఆయనకి ఇష్టం లేదు అబ్బాయితోని ప్రేమించబడడం. ఎవరు ఇష్టం లేదు, కాకపోతే నచ్చ చెప్పుకోవాలి కూర్చోబెట్టుకుని. వాళ్ళు ఎక్కడో కలుసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చినారు. ఆ అబ్బాయి ఉంది ఓ దగ్గర డ్రాప్ చేసిండు, వెళ్ళిపోయిన తర్వాత ఈయనే ఇంకొక కజిన్ బ్రదర్, ఆయన పేరు కొండయ్య. ఈ కొండయ్య బ్రహ్మయ్య అంటే ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని పట్టుకొని 2 hours చిత్రహింసలు చేసి ఎట్లా పడితే అట్నే కొట్టి మొత్తం బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అవుతున్న సందర్భంలో బట్టలు ఇప్పేసి ఒక కొండల మధ్యలో పడేసి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ థాట్ ఏంటంటే ఎవరో ఫస్ట్ ప్రియుడే తీసుకెళ్ళింది కదా, సో ప్రియుడే రేప్ చేసి చంపేసి ఉండిలే అని చెప్పేసి ప్రియుని మీద నెట్టేద్దాం, లేదంటే ఎవరో గంజాయి బ్యాచ్ రేప్ చేసి చంపేస్తారని ఆ గంజాయి బ్యాచ్ మీద నెట్టేద్దాం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అట్లనే ఆడ చిత్రీకరించారు, మొత్తం మీద అట్లా చిత్రీకరించి పోయి వీళ్ళే మళ్ళీ ఈ కొండయ్య అంటే ఆయన వీళ్ళు కలిసి బ్రహ్మయ్య ఇద్దరు వీళ్ళే కలిసిపోయి కేసు పెట్టినారు, ఇట్లా మా చెల్లి మిస్సింగ్ మా ఇది అని చెప్పేసి. పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళది ఎట్లుంటుంది అంటే కేసు ఎవరు పెడితే వాళ్ళ మీద ఫస్ట్ డౌట్ ఉంటుంది, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు ఎంక్వైరీ. కేసు పెట్టిన దగ్గర నుంచి అట్లా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఈ కొండయ్య అంటే ఆయన అమ్మాయి ఎక్కడ పడేసింది, ఎక్కడ ఏం చేస్తుంది పోలీసులు అడగ ముందుకే ఈయనకు తెలుసు ఆ విషయం అంతా. పోయి అమ్మాయి ఇక్కడ ఉందని చెప్పేసి ఇట్లా అయింది ఈడుందని చెప్పేసి ఈయననే మొత్తం చూపెడుతున్నప్పుడు పోలీసు వాళ్ళకు డౌట్ వస్తే మొత్తం గండికోట దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి అంటే ఒక 70 ఫోన్లు ఉన్నాయట. 70 ఫోన్లల్లో ఈ బ్రహ్మయ్య కొండయ్యది కూడా ఉంది ఫోన్లు పోలీసు వాళ్ళు ట్రేస్ చేసినప్పుడు. సో వీళ్ళకి ఇక్కడే పని వస్తే లోకేష్ అమ్మాయి వాళ్ళ ప్రియుడు అమ్మాయి వీళ్ళిద్దరు ఉన్నారంటే ఓకే. సో వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు కాబట్టి వీళ్ళిద్దరు ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కాడ ఎంక్వైరీ చేసారు. ఇంకోటి ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అమ్మాయి మీద ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయింది. కొట్టి చంపేసారు మొత్తం మీద. అయితే పోలీసులు ఎంత తప్పు చేసినా, ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత పెద్ద దొంగ అయినా చిన్న క్లూ వదిలిపోతారు అంతే. ఖచ్చితంగా దొరకరన్న అసలు అదే ఉండదు, ఖచ్చితంగా దొరకాల్సింది. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. వాడు తప్పు చేసి మెల్లగా దాటేయచ్చు అనుకుంటాడు, కానీ ఆ చేసిన తప్పు వీడిని ప్రశాంతంగా ఉండనివ్వదు, అవతల వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇప్పుడు నీ సొంత చెల్లి వాడిని ప్రేమించడం నీకు ఇష్టం లేదు, చెప్పు మానే అని చెప్పు, లేకపోతే బెదిరి. కానీ తీసుకెళ్ళి చంపేయడం ఏంటి? చంపేసిన తర్వాత ఒక చెల్లె బట్టలు తీసి అక్కడ పడేయడం అంటే ఎంత దౌర్భాగ్యం. కుటుంబ విలువలు ఏమవుతున్నాయి ఇక్కడ? ప్రాణం కన్నా పరువు గొప్పదైపోయింది వాళ్ళకి. పోన్లే గొప్పదే, చంపేసావు పడేసావు, కానీ ఆ బట్టలు తీసేయడం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించిన. సొంత అన్నలు చెల్లెలి బట్టలు, ఇంకా చున్నీ లేకపోతే అన్న అనేవాడు, అమ్మ చున్నీ వేసుకుని బయటికి వెళ్ళాను అనేవాడు. ఆ బట్టలు పీకి పడేయడం అనేది అసలు మాట్లాడటానికి కూడా చాలా అసభ్యకరంగా ఉంది. అంటే కుటుంబ విలువలు ఏమైతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ పరువు హత్య. సో క్యాస్ట్ ఏంటి ఈ రోజులలో కూడా? ఇప్పటికీ మనం ఇంత టెక్నాలజీ, ఇంత ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం కదా, మనం స్పేస్ లో కూడా వెళ్ళొస్తున్నాం. ఇంకా కులం ఏంటి? అమ్మాయికి సరే మైనర్ అయి ఉండొచ్చు, కొంతకాలం ఆగమని చెప్పు. ఎవరికి ప్రేమించుకునే స్వేచ్ఛ ఉన్నది కదా ప్రతి ఒక్కరికి. మనిషి కన్నా సొంత చెల్లి కన్నా నీ కులం గొప్పదా? నీ కులం కూడుపెట్టిందా? ఇప్పుడు ఏముంటుంది? నీకు వండి పెట్టేటోడు జైల్లో నిన్ను వండేటోడు నీ కుల పోడా, నీ పక్క పంటుంటోడు నీ కుల పోడా? జైల్లో చిప్పకూడు తినాలి కదా. నీ కులం ఏం చేసింది? నిన్ను చిప్పకూడు తింటట్టు చేసింది.
సో నువ్వు కులానికి ఇచ్చే వాల్యూ సొంత మనుషులకు ఇస్తలేవు, అసలు మనుషులకు ఇస్తలేవు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు కులం నిర్మూలన జరగాలి. కులం నిర్మూలన కావడానికి ప్రధానమైన మెట్టి ఏంటంటే ఆదర్శ వివాహాలు. కులాంతర వివాహాలు జరిగినప్పుడే కుల నిర్మూలన అవుతుంది. సో ఆదర్శ వివాహాలు చేసుకొని, కులాంతర వివాహాలు చేసుకొని కులం నిర్మూలించాల్సిన యువత కులం 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 అంటూ కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పుడు తెల్లారు లేస్తే కులం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తెల్లారు లేస్తే సనాతన ధర్మం, నా ధర్మం, హిందూ ధర్మం అని చెప్పేసి మాట్లాడతారు కదా. హిందూ ధర్మంలోనే, సనాతన ధర్మంలోనే ఇవన్నీ తగలాడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇటువంటి కూడా మాట్లాడాలి కదా, అరికట్టాలి కదా. ఇప్పుడు నా హిందూ ధర్మం, నా సనాతన ధర్మం అని చెప్పేసి అందరిని రెచ్చగొడుతుంది. సనాతన ధర్మంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళంతా ఒకటి కాదు కదా. మరి పోనీ ఇప్పుడు దేశం ఒకటే అంటున్నారు, ధర్మం ఒకటే అంటున్నారు, కులం కూడా ఒకటే అనాలి కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్, మొత్తం హిందువులే ఉండాలని చెప్తున్నారు, హిందూ ధర్మం అని చెప్తున్నారు, హిందూ దేశం అని చెప్తున్నారు. మరి ఒకటే కులం అని కూడా మాట్లాడాలి కదా, ఒకటే కులం అని ప్రకటించాలి కదా. వీళ్ళంత దమ్మున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు వాళ్ళకి అవసరం ఏముంది? ఏదైనా ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక లాభం ఉంటే గానీ చేయరు. అంటే దీనివల్ల నాకు లాభం ఏంటి, దీనివల్ల నాకేమో వచ్చేది ఉందా, పోయేది ఉందా అని చూసుకుని మనుషులు ప్రవర్తిస్తున్నారు ఈ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ఎవరు న్యాయం కోసము పోరాడే వాళ్ళు ఎవరు లేరు మధు. అన్యాయం కోసం పోరాడే వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో కాబట్టి ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి. పోలీస్ వ్యవస్థ కూడా అట్లా పనిచేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేయాలని మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. థ్యాంక్ యూ మధు.